నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. దోమలు కుట్టకుండా తెరలు వాడాలని, చిన్న దోమ కూడా మనిషిని కూల్చివేస్తుందని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే మలేరియా రాకుండా కాపాడుకోవడమని అన్నారు కొల్లాపూర్ మెడికల్ స్టాఫ్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద బాధిత కుటుంబాలకు 7.5 లక్షల రూపాయల చెక్కులు అందించారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి మండలం అన్నారంలో నాటుబాంబు పేలుడు కలకలం రేపింది. పెంపుడు కుక్క నాటుబాంబును నోట కరుచుకుని కొరకడంతో పెద్ద శబ్దంతో పేలింది. కుక్క అక్కడికక్కడే చనిపోయింది. బాంబు పేలుడుతో అన్నారం గ్రామస్తులు భయపడ్డారు. ఇంకా ఏవైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అని పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట వీధిలో ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమతి లేని 82 టూ వీలర్స్, 20 ఆటోలు, ఒక ఇసుక ట్రాక్టర్, 2 కార్లు, గుట్కా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు. వరల్డ్ మలేరియా డే సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో అవగాహన ర్యాలీ జరిగింది. స్థానిక మార్కెట్ యార్డు నుంచి బస్టాండ్ దాకా జరిగిన ఈ ర్యాలీని డిఎం అండ్ హెచ్ఓ భాస్కర్ నాయక్ ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా వైద్య శాఖ కృషి చేస్తోందని అన్నారు. నల్గొండ జిల్లా నకరికల్లో 44 మంది పోలీసులతో కూడిన బృందం కార్డన్ సెర్చ్ నిర్వహించింది. రహీమత్ నగర్ లో పోలీసులు ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో డాక్యుమెంట్స్ లేని 35 టూ వీలర్స్, 5 ఆటోలు, ఒక టాటా ఏస్, బొలెరో వెహికల్ స్వాధీనం చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో నిరుద్యోగ యువతకు అపోలో మెడిస్కిల్స్ ఆధ్వర్యంలో జాబ్ మేళా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఆర్ భాస్కరన్ పాల్గొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు భారీగా జాబ్ మేళాకి హాజరయ్యారు.